ఇగో ఇది పెద్ద జోక్. ఈ సంవత్సరంలో అతిపెద్ద జోక్ ఇదే. ఇక బొచ్చడు తప్పులు పుట్టెడు అప్పులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఇదే. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీలో 16 మంది సీఎంలు చేసిన అప్పు 72,000 కోట్లే. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కడు చేసిన అప్పు మాత్రం 6.40 లక్షల కోట్లు. 2-3% మితికే లోన్లు దొరుకుతుంటే 11% అధిక వడ్డీకి తెచ్చారు. ప్రతిదీ అమ్మేసి దివాలా తీయించారు. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులను వేరే దేశాల్లో అయితే ఉరి తీసేటోళ్ళు. వాళ్ళు కట్టింది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. మూసి ప్రక్షాళన చేయాలో వద్దో ప్రజలను అడుగుతాం, రావాలని సవాల్. పుట్టెడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసింది ఏదేమైనా ఉందంటే అది బొచ్చడు తప్పులు పుట్టెడు అప్పులు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ళు చేసిన అప్పులు కట్టేందుకు మళ్ళీ అప్పులు చేయవలసిన దుస్థితి ఏర్పడింది అన్నారు. ఉమ్మడి ఏపీలో దాదాపు 16 మంది సీఎంలు చేసిన అప్పు 72,000 కోట్లు మాత్రమే. కానీ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన అప్పులు 6,40,000 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు తెచ్చిన అప్పులపై ఏడాదికి 6,500 కోట్లు వడ్డీ కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం 1 నెలకే కట్టవలసిన దుస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైట్ పేపర్ రిలీజ్ చేశామని ఆయన చెప్పారు. మేము రిలీజ్ చేసిన వైట్ పేపర్లో మార్కెట్ అప్పులు 3,89,673 కోట్లు కాగా కార్పొరేషన్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వం చెల్లించే అప్పును 1,27,208 కోట్లు పేర్కొన్నాం. నిజానికి ఇది 1,29,243 కోట్లుగా ఉంది. మరో 95,462 కోట్ల అప్పుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా అది కార్పొరేషన్లు చెల్లించేదే. ఇక ఏ గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పు ఇంకో 59,414 కోట్లు ఉంది అని వెల్లడించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిందంతా నిజమే అనిపించే రీతిలో ఉన్నది కదా. ఆర్బీఐ మొన్ననే లెక్క చెప్పింది 3.17 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం ఇది కేసీఆర్ ప్రభుత్వం ఎంత చేసింది? 3.17 లక్షల కోట్ల అప్పు చేసింది అంటున్నారు. హరీష్ రావు గారు ఏమంటున్నారు? ఇంకో వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు చేసిందేమో డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన అప్పు, మరి ఇతరుల అప్పు ఇదంతా కలిపి చెప్పింది. హరీష్ రావు గారు ఏమంటారు? 4.17 లక్షల కోట్ల అప్పు అంటే ఇంకో 1,00,000 ఎక్కువే కలిపి చెప్పిండు ఆర్బీఐ చెప్పిన దానికంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? ఏకంగా 6,40,000 కోట్లు చేసిండు అంటారు. చెప్పిన అబద్ధాన్ని చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. వీళ్ళను వేరే దేశాల్లో అయితే కేసీఆర్ని ఉరి తీసేటోళ్ళు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రకారం చూసుకున్నా కేసీఆర్ 9.5 సంవత్సరాలు పాలించిండు. 9.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారమే తీసుకున్నా 6 లక్షల కోట్లు అప్పయింది. 6.40 లక్షల కోట్ల అప్పయింది కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమి ఒప్పుకున్నారంటే నిండు అసెంబ్లీలో పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది. అధ్యక్ష, ఫ్లాష్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులు తగ్గించడానికి మీ దగ్గర ఉన్న విధి విధానాలు ఏంటి? కొత్తగా అప్పులు చేయకపోవడమే అప్పులు తగ్గించడం. పాత ఇట్లా కట్టాల్సిందే. కొత్తగా అడుగులు అప్పులు చేయకపోతే ఆటోమేటిక్ గా తగ్గుకుంటూ వస్తాయి. ఎప్పుడైనా ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి. సింపుల్ లైన్, దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. కొంచెమైనా సిగ్గుండాలే. తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గుసేదని తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే. ఇప్పుడు బాగున్నదా? అంటే ఆయనే నిందించుకున్నట్టు ఆయనే తిట్టుకున్నట్టు ఉన్నది కదా. మీరేనా లేకపోతే ఆయన వేరేనా? డబుల్ యాక్షన్ ఏమన్నా ఉన్నదా? అపరిచితుడు సినిమాలో 3 ఉన్నట్టు రేవంత్ రెడ్డి రూపం కలిగిన మనుషులు ఏమన్నా 2-3 ఉన్నారా? తెచ్చిన అప్పులకు కొత్తగా అప్పులు చేయకపోతే అయిపోయా అన్నావు. అప్పులు తీర్చడానికి ఇప్పుడు అప్పులు చేస్తానని మళ్ళీ ఒక కొత్త డ్రామా అలుగుతున్నావు. ఇక ఎవరిది అనాలి? ఈ అబద్ధాల పాలన ఎవరిది అనాలి? పాలించొత్తలేదు అని చేతులు ఎత్తేరాదు, ఒక అయిపోతుంది. మాకు ఈ అప్పులు ఎట్లా కట్టాలో ఎట్లా పాలించాలో మాకు అర్థం అవటం లేదు. అప్పుల కోసం అప్పులు చేసేటోళ్ళు ఉంటారు ఎవరన్నా? అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తారట.
ఇంత అద్భుతమైన రాష్ట్రం ఉన్నది, ఇంత అద్భుతమైన వ్యవసాయం ఉన్నది, ఇంత అద్భుతమైన హైదరాబాద్ ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగం జువ్వున ఇట్లా రాకెట్ పోయినట్టు పోయింది. నీటిపారుదల మెరుగైంది, కరెంటు మెరుగైంది. ఇన్ని మెరుగైన రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే అప్పుల కోసం అప్పులు చేస్తానమంటావు. అప్పుల కోసం అప్పులు చేస్తే అప్పులు తగ్గుతాయి. ఎక్కడి తీరి ఇది? ఏ సైంటిస్ట్ చెప్పిన తీరి ఇది? అప్పుల కోసం అప్పులు చేస్తే అప్పులు తగ్గుతాయి. మళ్ళీ కేటీఆర్ను ఉరిదీస్తే నిన్నేమో సన్మానించాలా? ఇప్పుడు వాళ్ళు 9.5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. నువ్వు ఒక్క సంవత్సరంలో 1.17 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఆ రకంగా లెక్క కడితే ఎంత కావాలని? ఇది 5 సంవత్సరాలలో నువ్వు 6 లక్షల కోట్ల అప్పు చేసినట్టున్నావు కదా. వాళ్ళేమో 9.5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల అప్పు అంటున్నావు మీరు. ఆర్బీఐ ఏమో 3.17 లక్షల కోట్ల అప్పు అంటాను. హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్ల అప్పు అంటాను. నువ్వేమో 6 లక్షల కోట్ల అప్పు అంటాను. ఆ రకంగా చూసినా సంవత్సరానికి నువ్వు 1,00,000 కోట్లు చేస్తే 5 లక్షల కోట్లు అవుతాయి కదా. మరి కేసీఆర్ చేసింది ఎక్కువనా, నువ్వు చేసింది ఎక్కువనా? ఆ ప్రకారం తీసుకుంటే మీరు చేసేదే ఎక్కువ. అంటే ఇప్పుడు మీరే అట్టర్ ఫ్లాప్ అయినట్టు సీఎంగా. మళ్ళీ మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.